చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో ఓటమితో చెన్నై అభిమానులను నిరాశపరిచింది. స్కోర్ వివరాలు: సిఎస్కే 209 పరుగులు 5 వికెట్లు, పీబీకేఎస్ 210 పరుగులు 5 వికెట్లు. బ్యాటింగ్ విశ్లేషణ: సిఎస్కే బ్యాటింగ్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు 5 సిక్సర్లు చేశాడు. చివర్లో శివం దూబే 27 బంతుల్లో 45 పరుగులు మెరిపించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 28 పరుగులు చేశాడు. పీబీకేఎస్ బ్యాటింగ్. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ చాలా తెలివిగా ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 43, ప్రియాన్ షారియా 39 మంచి పునాది వేశారు. చివర్లో కూపర్ కాన్లీ 36 రాణించడంతో మరో 8 బంతులు మిగిలుండగానే పంజాబ్ గెలుపు బాట పట్టింది. పీబీకేఎస్ బౌలింగ్. విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మార్కో జాన్సన్, సేవియర్ బార్ట్లెట్, చాహల్ తలా వికెట్ పడగొట్టారు. సిఎస్కే బౌలింగ్. చెన్నై బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ 4 ఓవర్లలో 54 పరుగులు ఇవ్వగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రాహుల్ చహర్ 46 పరుగులు సమర్పించుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు నియంత్రించలేకపోయారు. కీ మూమెంట్స్. ధోని లేని లోటు. గాయం కారణంగా ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేకపోవడం చెన్నైకి పెద్ద దెబ్బ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ వైఫల్యం. కార్తీక్ శర్మ స్థానంలో రాహుల్ చహర్ని తీసుకున్న నిర్ణయం వర్కౌట్ కాలేదని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే మ్యాచ్ తర్వాత అంగీకరించాడు. చపాక్ రికార్డు. పంజాబ్ కింగ్స్కి ఇది చెన్నైపై వరుసగా 6వ విజయం కావడం విశేషం. పాయింట్స్ టేబుల్. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో నిలిచింది. చూసారుగా, పంజాబ్ జోరు మామూలుగా లేదు. మరి రేపు జరగబోయే బిగ్ ఫైట్లో గెలిచేది ఎవరో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోవద్దు, లేదంటే అప్డేట్స్ మిస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.